ఏదైతే గత 10 రోజులుగా మనందరం కూడా చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, ఒక పిఆర్ షో, ఒక షో జరుగుతుంది. రాజధాని పేరిట ఈ రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రజల దృష్టి మళ్లిస్తానికి ఈరోజు ఒక షో రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కూటమి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రతిపాదన ఉందో దాని గురించి ఒక్కసారి మీరు మాట్లాడండి, ఆలోచన చేయండి. ఏ విధంగా 2 లక్షల కోట్లు లేకపోతే ఎప్పుడే 2043కి జరుగుతున్న ప్రాసెస్ అనే విధంగా కాకుండా ఇది ప్రజానికానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అందరికీ సదుపాయాలు సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి ఈరోజు కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తాం జరుగుతుంది. గతంలో గారు అనేక సందర్భాల్లో నేను కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి మా విజయవాడ ప్రాంతం అంటే ఇష్టం లేదు, ఒక కక్ష. అనేక సందర్భాలు చెప్పాం, అమరావతి కోసం మా నగరాన్ని గొంతు పిసికి చంపేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అని చెప్పని. ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయట్లా, రైల్వే స్టేషన్ని డెవలప్ చేయట్లా, మా నగరంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడట్లా, మా నగరాన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ఎటువంటి ఆలోచన లేదు. 14 నుంచి 19 దాకా పరిపాలన చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేయలా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గారా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా విజయవాడ ప్రాంతంలో మీరు చేయలేదని చెప్పి నేను సందర్భంగా మీకు చెప్పుతున్నాం. మీకు ఎంత కక్ష అంటే 14 నుంచి 19లో మా బందర్ రోడ్డు అంటే కానూరు పెనలూరు దగ్గర నుంచి మొత్తం బందర్ దాకా గ్రీన్ జోన్ చేశారు. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక స్థలం అమ్మాలన్నా మీరు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మీ వల్ల పాపం ఎన్నో వేలాది కుటుంబాలు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక, స్థలాలు అమ్ముకోలేక ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు ఆ రోజు రోడ్డును పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఏదైతే మీ స్కాముల కోసం, మీ సొంత వాళ్ళ ఒక భూముల కోసం మళ్ళీ మా విజయవాడ